ఐఏఎస్ ఇంటర్వ్యూ కోసం అంటే పర్సనాలిటీ టెస్ట్ కోసము సెలెక్ట్ చేయబడుతున్న వాళ్ళ లిస్టుని నిన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనౌన్స్ చేసింది. అంటే అర్థం మెయిన్స్ రాసి మొన్న ఆగస్టు లాస్ట్ వీక్లో మెయిన్స్ రాసిన అభ్యర్థుల్ని ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. దీన్ని ఇంటర్వ్యూ అనరు, పర్సనాలిటీ టెస్ట్ అంటారు. అంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ కొలవబద్దగా చూస్తారు తప్ప మరొకటి కాదు. మనకున్న ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని కాదు, మన మేధస్సుని కాదు, మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనల్ని, మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాము అనే దాన్ని చూస్తారు. ఎవరైతే ఈ మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మన స్టూడెంట్స్ కూడా దాదాపుగా 8 మంది దాకా ఉన్నారు, వాళ్ళ కంగ్రాచులేషన్స్. ఒక 10 నుంచి 12 మంది దాకా రాలేదని బాధపడుతూ నిన్న ఇవాళ నాకు ఫోన్ చేశారు. బాధపడకండి. ఏది ఏమైనా ఎంటైర్ పాయింట్లో 2025లో వచ్చిన ఐఏఎస్ నోటిఫికేషన్ కాస్త అటు ఇటుగా 979 ఎన్నో వేకెన్సీస్ ఉంటే దాదాపు 10 నుంచి 13 లక్షల మంది అప్లై చేస్తే అందులో 5-6 లక్షల మంది బహుశా ఎగ్జామ్ రాసి ఉంటారు. వాళ్ళలో 14,161 మందిని అరౌండ్ తీసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి, మెయిన్స్ ఎగ్జామినేషన్ 14,160 ఎంతమందో రాస్తే వాళ్ళలోంచి ఒక 2,736 మందిని కాస్త అటు ఇటుగా 979 వేకెన్సీస్ కోసం తీసుకుంటే ఇప్పుడు చెప్పండి ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంత ఫిల్టర్ ఉంది. ఇవన్నీ ఉన్న సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది నా దృష్టిలో కత్తి మీద సాము మాత్రమే కాదు, ఒక రొమాంటిక్ క్రీడ అంటాను నేను ఆడేవాడికి. దీన్ని ఎంత ఎంజాయ్ చేశామనే దాన్ని బట్టి మన యొక్క హారిజాన్ పెరుగుతుంది, మన అప్రోచ్ టువర్డ్స్ ఎగ్జామ్ పెరుగుతుంది. ఏది ఏమైనా మన ఇంటర్వ్యూకి ఇస్తున్న డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలి లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే 8897826108కి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మీకు ఆ డాఫ్ని అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలి నాకున్న అనుభవంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్, డోంట్ వరీ.